ఇక సమయాన్ని పోనీయకుండా యెషయా గ్రంథం హల్లెలూయా 9వ అధ్యాయం 6 నుంచి చదివితే మనందరికి తెలిసిన మాటలే. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. కింద వచ్చిన ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇజ్రాయేలునకు దిగి వచ్చి ఉన్నది. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి అయ్యా, ఇప్పటివరకు ఈ కార్యక్రమాలన్నీ జరగడానికి నీ ఆత్మ సహాయం చేశావు. ఇదిగో నీ సేవకుడైన యోగ్యుడైన అపాత్రుడనయ్యా. అయ్యా నాయన, నీ రక్తంలో కడుగు నా ప్రభువ. మరి నువ్వు ఏర్పరచుకున్నావు, నువ్వు నియమించావు కనుక నీ పిలుపును బట్టి నీ అభిషేకాన్ని ఇచ్చి నీ ప్రజల కొరకు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ ఉంచండి. అల్లరి ఆటంక అభ్యంతర శక్తులను యేసునామములో బంధిస్తున్నాం. అయ్యా, మనిషి మాట్లాడితే ఉపయోగం లేదు నాయన, నీ ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు వెలిగించబడతాయి. అయ్యా, కృప చూపి ఆత్మ సహాయాన్ని చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమె. పోయిన వారం ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమము మీకు కలుగును అనే వాక్యం గురించి చెప్పాం కదా. ఎందుకని? ఏలయనగా మనకి శిశువు పుట్టెను. ఆ శిశువు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారు దేవుని రాజ్య సంబంధులుగా ఈ భూలోకంలో ఉంటున్నారు. ఆ రాజ్యానికి రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వారి భారాన్ని వేసుకుంటాడట. మీరు నా బిడ్డలుగా వచ్చారు కనుక, మీరు నా పక్షంగా నన్ను నమ్మి నా రక్తంలో కడగబడి నా మీద ఆదుకున్నారు కనుక, నేను ఇక నుంచి మితి లేకుండా వృద్ధి అనగా అభివృద్ధి, క్షేమము అనగా అన్ని విషయాల్లో క్షేమము కలుగునట్లు నేను చేస్తాను, ఆసక్తి కలిగి నేను చేస్తాను అనే వాక్యాన్ని మనం చూసాం. స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలుగా ఎవరైతే మార్చబడ్డారో, ఆయన రక్తంలో కడగబడ్డారో, వారికి దేవుడిస్తున్న వాగ్దానం, నువ్వు ఆయన రాజ్య సంబంధిగా మారావు గనుక నీ వృద్ధిని అనగా నీ అభివృద్ధి, అలాగే నీ క్షేమము నా బాధ్యత అని ఎవరన్నారు? దేవుడు చెప్తున్నాడు. ఆసక్తి కలిగి యెహోవా ఈ కార్యము నెరవేర్చును. ఆసక్తితో నిన్ను అభివృద్ధి పరచాలని, నీ కన్నీరు తొడవాలని, అన్ని విషయాల్లో జయ జీవితం ఇవ్వాలని. ఈ రోజుల్లో ఏ విషయంలో ప్రయత్నించి నెమ్మది లేక ఇబ్బంది పడుతున్నావు, ఆ విషయంలో నా మీద ఆనుకుంటున్నావు కాబట్టి ప్రతి విషయంలో నేను నీకు సహాయం చేస్తా, ఆసక్తి కలిగి ఈ కార్యాన్ని చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. ఆమేన్. క్రిస్మస్ దినాన అది వాగ్దానం. క్రిస్మస్ దినాన అది వాగ్దానం కనుక ఆయన ఆసక్తి కలిగి ఈ కార్యాన్ని నెరవేరుస్తాడట అని చెబుతూ కింద ఒక మాట రాయబడిందండి. ఆ మాట గురించి చదివించా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఆ కింద యాకోబు అని రాయబడింది. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇజ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది అని ఒక ఎగ్జాంపుల్గా యాకోబు జీవితాన్ని చెప్తున్నాడు. వృద్ధియు క్షేమము కలిగిస్తాను అని చెప్తూ యాకోబుకు వర్తమానం పంపగా అది ఇజ్రాయేలునకు దిగి వచ్చి ఉన్నది. అంటే ఏంటి? ఒక్కడే. యాకోబు అన్నా ఇజ్రాయేల్ అన్నా ఒక్కడే. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ దేవుడు యేసయ్య గురించి చెప్తూ, ప్రవచన వాక్యం చెప్తూ, ఆయన రాజ్యము, ఆయన ఎలాంటి భారాన్ని ఆసక్తి కలిగి చేస్తాడో అని ఉదాహరణకు కింద యాకోబుకు వర్తమానము పంపగా అది ఇజ్రాయేలు వరకు
దిగి ఉన్నది, దిగి వచ్చి ఉన్నది అని ఒక వ్యక్తిని గురించి మాట్లాడాడు. ఎవరా వ్యక్తి అంటే యాకోబు.